టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల క్రేజీ కాంబోలో ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ వచ్చిన లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'. అలాగే బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతికి భారీ లెవెల్‌లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో పేరుకు చిన్న సినిమానే అయినా కూడా భారీ క్రేజ్‌ని సొంతం చేసుకున్న సినిమా 'హనుమాన్'. చాలా తక్కువ బడ్జెట్‌లో ఎక్సలెంట్ క్వాలిటీతో వచ్చిన 'హనుమాన్'. 'గుంటూరు కారం' గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మహేష్ బాబు వన్ మ్యాన్ షో, కుర్చీ మడతపెట్టి సాంగ్, శ్రీలీల డ్యాన్స్ మూమెంట్స్ మేజర్ ప్లస్ పాయింట్స్ అయితే కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ వీక్గా ఉండడం, మెలో డ్రామా పెద్దగా మేజర్ డ్రాబ్యాక్స్ అన్నీ చెప్పాలి. అయినా కానీ మహేష్ బాబు కోసం, తన ఎనర్జీ కోసం కొంచెం ఓపిక చేసుకొని చూస్తే పర్వాలేదు, ఒక్కసారి చూడొచ్చు అనిపిస్తుంది 'గుంటూరు కారం'. అలాగే 'హనుమాన్' సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సంక్రాంతి పండగకి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'హనుమాన్'. సూపర్ హీరో సినిమాలు అంటే పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళను ఎంటర్టైన్ చేసే అంశాలు సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. క్లైమాక్స్ 15 నిమిషాలు థియేటర్లు జై హనుమాన్, జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగుతాయి. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంజాయ్ చేసే చిత్రం ఇది. హనుమంతుడి ఎపిసోడ్కి గూస్ బంప్స్ గ్యారెంటీ. అయితే ఈ రెండు సినిమాల రెండో రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయో చూద్దాం. 'హనుమాన్' సెకండ్ డే కలెక్షన్స్: నైజాం 2.8 కోట్లు, సీడెడ్ 1.3 కోట్లు, ఈస్ట్ 1.6 కోట్లు, వెస్ట్ 1.4 కోట్లు, గుంటూరు 1.5 కోట్లు, కృష్ణా 1.3 కోట్లు, నెల్లూరు 1.3 కోట్లు, ఏపీ తెలంగాణ టోటల్ 7.8 కోట్లు, ఓవర్సీస్ 2 కోట్లు, హిందీలో 3 కోట్లు. టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 16.8 కోట్లు. 'గుంటూరు కారం' రెండవ రోజు కలెక్షన్స్: నైజాం 6.5 కోట్లు, సీడెడ్ 2.5 కోట్లు, యూఏ 2.7 కోట్లు, ఈస్ట్ 1.7 కోట్లు, వెస్ట్ 2.10 కోటి, గుంటూరు 1.3 కోట్లు, కృష్ణా 1.2 కోట్లు, నెల్లూరు 1.5 కోట్లు, ఏపీ తెలంగాణ టోటల్ 12.9 కోట్లు, ఓవర్సీస్లో 4.20 కోట్లు. టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 21.5 కోట్లు. కలెక్షన్స్ వైజ్గా చూస్తే హిట్ టాక్ మాత్రమే 'హనుమాన్'కి దక్కింది.